సో కిస్మిస్ 30 గ్రామ్స్, బాదం పప్పు 30 గ్రామ్స్, పటిక బెల్లం పొడి 30 గ్రామ్స్, సునాముకి 90 గ్రామ్స్. అది ఫార్ములా. సో ఈ అన్ని కలిపేసేసమ్మా రోలు ఉండి వసతుండి అది మెత్తగా దంచేటువంటి అనుకూలత ఉంటే ఇంట్లో ఆ విధంగా మొత్తం దంచేసేస్తే ముద్దలాగా తయారైపోతుందమ్మా. సో అలా వీలు పడకపోతే అంత కలిపి మిక్సీలో వేసేయచ్చు. మిక్సీలో వేస్తే పొడి పొడి అయిపోతుంది. సో మనకు పొడి పొడి అయినా పర్లేదు, ముద్దలాగా అయినా పర్లేదమ్మా. ఔషధం అంతా కలిసిపోవడం ప్రధానం. ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు అంటే చిన్న గచ్చకాయ ప్రమాణం అమ్మా, ఇంకా తక్కువ లేకపోతే కూకుడు గింజ ప్రమాణం సరిపోతుందమ్మా. కుంకుడు గింజలు ఉంటాయమ్మా, కూకుడు గింజల ప్రమాణం 2 కూకుడు గింజలు కానీ ఒక చిన్న గచ్చకాయ ప్రమాణం కానీ చప్పరించేసేసి మింగేసి గోరువెచ్చని నీళ్ళైన తాగొచ్చు, లేకపోతే కాస్త పాలైన తాగొచ్చు. 2 లేకపోతే అలా ఉన్నా సరిపోతుందమ్మా. ఖచ్చితంగా ఏం పర్లేదమ్మా, అది కూడా అవసరం లేదు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటేమ్మా, తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఔషధ గుణాలను పనిచేసి జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఉదయానికంతా కాల విరేచనం అయ్యేందుకు అన్ని ఉపయోగపడతాయమ్మా. సో అంత ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా.